నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో ఇప్పటికే యుద్ధ జ్వాలలు రగులుతూ ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరో సంచలన ప్రకటన చేశారు. టోటల్ గాజా స్ట్రిప్ లో ఏకంగా 70% భూభాగాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలోకి తీసుకోవాలంటూ ఆయన తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్ లో జరిగిన ఒక కీలక సమావేశంలో నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు గాజాలో అటు లెబనాన్ సరిహద్దుల్లో సరికొత్త భూకంపం సృష్టిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాలను తుంగలో తొక్కేలా ఉన్న ఇజ్రాయెల్ నయా ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు స్టోరీలో ట్రాక్ చేద్దాం. మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు అన్నిటికీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రేక్ వేశారు. గాజాలో మెజారిటీ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అడుగులు వేస్తుంది. వెస్ట్ బ్యాంక్ లో జరిగిన టాప్ లెవెల్ మీటింగ్ లో నెతన్యాహు మాట్లాడుతూ గాజా స్ట్రిప్ లో హమాస్ కు వ్యతిరేకంగా తమ సైనిక కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. గతంలో తాము గాజాలో 50% భూభాగాన్ని కంట్రోల్ చేయగా ప్రస్తుతం అది 60%కి చేరుకుందని, రాబోయే రోజుల్లో దశల వారీగా ముందుకు వెళ్తూ ఏకంగా 70% ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకుంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల తర్వాత ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో ఆల్రెడీ గాజా స్ట్రిప్ సర్వనాశనం అయిపోయింది. అయితే అంతర్జాతీయ సంస్థలకు ఇజ్రాయెల్ ఆర్మీ అందించిన అధికారిక మ్యాప్ల ప్రకారం ప్రెజెంట్ గాజాలో 64% ప్రాంతం IDF కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఈ సరిహద్దులను 70%కి పెంచాలని నెతన్యాహు డిసైడ్ అవ్వడంతో అక్కడ మిగిలి ఉన్న మరో 20 లక్షల మంది పాలస్తీనా పౌరులను తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సిందిగా బలవంతంగా తరలించాల్సి వస్తుంది. ఇది గాజాలో మరింత మానవతా సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ తీసుకుంటున్న ఈ అగ్రెసివ్ నిర్ణయంపై హమాస్ తీవ్రంగా మండిపడుతుంది. లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్ లో కుదిరిన ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం గాజాలో సుమారు 53% వరకు ఉండే ఎల్లో లైన్ అనే సరిహద్దు వరకు వెనక్కి వెళ్లాల్సి ఉంది. కానీ ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ ఈ ఎల్లో లైన్ సరిహద్దును దాటి కరెంట్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఘోరంగా ఉల్లంఘించిందని, గాజా భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటోందని హమాస్ ఆరోపిస్తుంది. ఒకవైపు గాజాలో 70% ల్యాండ్ ను ఆక్యుపై చేయడానికి నెతన్యాహు ఆర్మీ స్కెచ్ వేస్తుంటే, మరోవైపు ఇజ్రాయెల్ తన రెండో ఫ్రంట్ ను కూడా ఓపెన్ చేసేసింది. లెబనాన్ సరిహద్దుల్లో యాక్టివ్ గా ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ తన వైమానిక గ్రౌండ్ దాడులను విపరీతంగా పెంచేసింది. ఇటు గాజాను నలువైపులా దిగ్బంధిస్తూ అటు లెబనాన్ పై బాంబుల వర్షం కురిపిస్తూ ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న ఈ సైనిక పరాక్రమం పశ్చిమ ఆసియాను ఒక పెను వినాశకరమైన యుద్ధంలోకి నెట్టేసేలా కనిపిస్తోంది.